హాయ్ హలో ఐఎమ్ సీతారాం రెడ్డి. ఈరోజు మనం డిస్కస్ చేసుకునేటువంటి అంశం జ్ఞానేంద్రియాలు. మనకు జ్ఞానేంద్రియాలు అనేటువంటి టాపిక్ తీసుకుంటే మనకు 9th క్లాస్లో మరియు ఇంటర్మీడియట్లో దీనికి సంబంధించినటువంటి టాపిక్ అనేటువంటిది. ముఖ్యంగా స్కూల్ అసిస్టెంట్ బయాలజీకి ప్రిపేర్ కాబడేటువంటి వారు మనకు ఇంటర్మీడియట్ పుస్తకంలో ఉండేటువంటి సెకండరీ ఇంటర్మీడియట్ పుస్తకంలో ఉండేటువంటి జ్ఞానేంద్రియాలు అనేటువంటి టాపిక్లో ముఖ్యంగా నేత్రము, అదేవిధంగా చెవి అనేటువంటి ముఖ్యమైనటువంటి టాపిక్స్ కంపల్సరీ ఎగ్జామ్లో, ప్రతి డిఎస్సి ఎగ్జామ్లో జ్ఞానేంద్రియాల్లో నేత్రం గురించి కాకపోతే చెవి గురించి కాకపోతే నేత్రం గురించి క్వశ్చన్స్ అనేటువంటి కంపల్సరీ అడుగుతున్నాడు. కాబట్టి ఈ జ్ఞానేంద్రియాలు మనం కంపల్సరీ ప్రిపేర్ కావాల్సి ఉంటుంది. 100% ప్రతి డిఎస్సిలో ఒక క్వశ్చన్ అనేటువంటిది రావడం జరిగింది. ఇప్పుడు మనం జ్ఞానేంద్రియాలు అనేటువంటి టాపిక్ గురించి డిస్కస్ చేసుకుందాం. దానికి సంబంధించి మన ఇంట్రడక్షన్ చూద్దాం. మనకి జ్ఞానేంద్రియాలకు సంబంధించి మనకు క్రీస్తుకు పూర్వం తీసుకుంటే 2300 సంవత్సరాల క్రితం జ్ఞానేంద్రియాల గురించి మనకు కొంత సమాచారం అనేటువంటి తెలిసింది అన్నట్టు. క్రీస్తు పూర్వం 2300 సంవత్సరాల క్రితం జ్ఞానేంద్రియాల గురించి మనకు సమాచారం అనేటువంటి లభించింది. ఆ తర్వాత తీసుకున్నట్టు ఇక్కడ మనకు ఆ తర్వాత చైనా దేశంలో కానివ్వండి లేదా భారతదేశంలో కానివ్వండి లభించినటువంటి, చైనా దేశంలో కానీ భారతదేశంలో కానీ లభించినటువంటి వైద్య రాతపూర్వక పురాతన నిదర్శనాలు, అంటే చైనాలో కానీ భారత్లో కానీ లభించినటువంటి పురాతన వైద్య రాతపూర్వక నిదర్శనాల ద్వారా మన జ్ఞానేంద్రియాల గురించి తెలియవచ్చింది అన్నట్టు. ఆ తర్వాత మనకు 1000 సంవత్సరాల వరకు కూడా జ్ఞానేంద్రియాల గురించి సమాచారం అనేటువంటి ఏమాత్రం కూడా మనకు తెలియలేదు అన్నట్టు, సమాచారం అనేటువంటి దొరకలేదు అన్నట్టు. ఆ తర్వాత మనకు తీసుకున్నట్టయితే మనకు ఈ జ్ఞానేంద్రియాలకు సంబంధించి మనకు మొట్టమొదటిసారిగా జ్ఞానేంద్రియాల గురించి తెలియచేసింది ఎవరు అంటే అరిస్టాటిల్ మరియు ప్లాటో అనేటువంటి ఇద్దరు శాస్త్రవేత్తలు జ్ఞానేంద్రియాల గురించి తెలియచేయడం అనేటువంటి జరిగింది. ఎవరు అంటే అరిస్టాటిల్ మరియు ప్లాటో అనేటువంటి ఇద్దరు వ్యక్తులు మనకు జ్ఞానేంద్రియాలకు సంబంధించిన సమాచారాన్ని తెలియచేయడం అనేటువంటి జరిగింది అని. ఆ తర్వాత తీసుకున్నట్టయితే మనకి ఇక్కడ మనకు ఆల్బర్ట్ మ్యాగ్నస్, ఎవరైనా ఆల్బర్ట్ మ్యాగ్నస్ అనేటువంటి ఇటలీ దేశానికి చెందినటువంటి ఆల్బర్ట్ మ్యాగ్నస్ అనేటువంటి సైంటిస్టు, ఇటలీ దేశానికి చెందినటువంటి వ్యక్తి. ఇతను చర్చ్ బిషప్ మరియు తను ప్రకృతి పరిశీలకుడు అన్నట్టు. ఈ ప్రకృతి పరిశీలకుడైన ఇటలీ దేశానికి చెందిన చర్చ్ బిషప్ అనేటువంటి వ్యక్తి ఆల్బర్ట్ మ్యాగ్నస్. ఈ ఆల్బర్ట్ మ్యాగ్నస్ 1200 క్రీస్తుకు 1220 సంవత్సరంలో మనం తీసుకుంటే మనకు స్పర్శ జ్ఞానంలో నాడుల పాత్ర గురించి తెలియచేయడం జరిగింది అన్నట్టు. స్పర్శ జ్ఞానంలో నాడుల పాత్ర గురించి తెలియజేసేటువంటి సైంటిస్ట్ ఎవరు అంటే ఆల్బర్ట్ మ్యాగ్నస్. ఈ ఆల్బర్ట్ మ్యాగ్నస్ ఎవరిని అనుసరించాడు అంటే అరిస్టాటిల్ ని అనుసరించాడు. ఆల్బర్ట్ మ్యాగ్నస్ అనేటువంటి వ్యక్తి ఇటలీ దేశానికి చెందిన చర్చ్ బిషప్, ప్రకృతి పరిశీలకుడు. ఇతడు ఎవరిని అనుసరించాడు అంటే మనకు అరిస్టాటిల్ ని అనుసరించినటువంటి జరిగింది అన్నట్టు. మరి ఈయన ఏం చెప్పాడు? స్పర్శ జ్ఞానంలో నాడుల పాత్ర గురించి తెలియచేసినటువంటి శాస్త్రవేత్త ఎవరు అంటే ఆల్బర్ట్ మ్యాగ్నస్. ఆ తర్వాత మనకు 1600 సంవత్సరంలో తీసుకున్నట్టయితే ఈ క్రీస్తుకు 1600 సంవత్సరంలో మనకు తీసుకుంటే జోహన్నస్ కెప్లర్ అనేటువంటి వ్యక్తి మనకు ఈ యొక్క జ్ఞానేంద్రియాల గురించి, అంటే మన జనరల్ గా జోహన్నస్ కెప్లర్ భూభ్రమణము భూ పరిభ్రమణం అనేటువంటి దాని గురించి భూభ్రమణం అంటే భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతున్న విషయాన్ని తెలియచేయడం జరిగింది. ఆయన జోహన్నస్ కెప్లర్ అనేటువంటి ఈ సిద్ధాంతంలో మనకు జ్ఞానేంద్రియాలు అనేటువంటి చాలా ఎంతో పాత్ర వహించినవి అని చెప్పినటువంటి వ్యక్తి ఎవరు అంటే జోహన్నస్ కెప్లర్ గా పేర్కొనడం అనేటువంటిది జరుగుతుంది అని. మరి జ్ఞానేంద్రియాలు తీసుకున్నట్టయితే అనేక గ్రాహకాల చేత నిర్మితమయ్యేదే ఒక జ్ఞానాంగము లేదా ఒక జ్ఞానేంద్రియము అన్నట్టు. అంటే ఒక కణము ఒక జ్ఞానేంద్రియంగా ఏర్పడదండి, అనేక కణాలు కలిసి ఏర్పరిచేటువంటి అనేక జ్ఞానాంగాలు, అనేక గ్రాహకాలు కలిసి
ఏర్పడే నిర్మాణం ఏది అంటే జ్ఞానేంద్రియం. అది నేత్రమైన, చెవి అయినా, చర్మమైనా ఏదైనా కూడా తీసుకున్నట్టయితే అనేక గ్రాహకాలు కలిసి ఏర్పరిచే నిర్మాణాన్ని ఏమని పిలుస్తామంటే ఇక్కడ ఒక జ్ఞానేంద్రియంగా పేర్కొనడం అనేటువంటి జరుగుతుంది అన్నట్టు. ఈ యొక్క శరీరంలో గ్రాహక కణాలే కాక సహాయక కణాలు కూడా ఉండడం అనేటువంటి జరుగుతుంది. ఈ గ్రాహక కణాలకు సహాయక కణాలు అనేటువంటి తోడ్పడం కూడా జరుగుతుంది. ముఖ్యంగా జ్ఞానేంద్రియం అనేటువంటిది అనేక గ్రాహకాలు కలిసి ఏర్పడిన నిర్మాణాన్ని ఒక జ్ఞానేంద్రియంగా పేర్కొనడం జరుగుతుంది. ముఖ్యంగా మనకు జ్ఞానేంద్రియాలు మనకి ఇంటర్ సిలబస్ లో తీసుకుంటే నేత్రము గురించి కానివ్వండి, చెవి గురించి కానివ్వండి మనకు ఇవ్వడం అనేటువంటిది జరిగింది. దాంట్లో మనకి ఎగ్జామ్ పర్పస్ లో మొత్తం 5 జ్ఞానేంద్రియాలు ఉంటే నేత్రం నుంచి, చెవి నుంచి మనకి ఎక్కువగా క్వశ్చన్స్ అనేటువంటి స్కూల్ అసిస్టెంట్ పర్పస్ లో మనకు అడగడానికి అవకాశం ఉంది. ప్రతి డిఎస్సిలో కూడా చెవి నుంచి లేదా నేత్రం నుంచి మాత్రమే క్వశ్చన్స్ అనేటువంటి అడుగుతున్నారు. అదే హెచ్జిటి పర్పస్ లో అయితేనేమో చర్మం, వీటితో పాటు చర్మం నుంచి కానివ్వండి, నాలుక నుంచి కానివ్వండి మన క్వశ్చన్స్ అనేటువంటి అడగడం జరుగుతుంది. మనం ముఖ్యంగా డెప్త్ గా తీసుకున్నట్టయితే ఇంటర్మీడియట్ సిలబస్ లో నేత్రం గురించి, చెవి గురించి ఉంది కాబట్టి మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు నేత్రం గురించి చూద్దామండి. ఈ నేత్రం గురించి తీసుకున్నట్టయితే ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేత్రం మనకు నేత్రము గురించి అధ్యయనం చేయ శాస్త్రాన్ని ఆప్థమాలజీ అంటారు. నేత్రం గురించి అధ్యయనం చేయ శాస్త్రాన్ని ఏమంటారంటే ఆప్థమాలజీగా పేర్కొనడం జరుగుతుంది. నేత్ర సంబంధిత వ్యాధులకు వైద్యం చేయ డాక్టర్ని ఏమంటారంటే ఆప్థమాలజిస్ట్ గా పేర్కొనడం జరుగుతుంది అన్నట్టు. ఆప్థమాలజిస్ట్ గా పేర్కొనడం అనేటువంటి జరుగుతుంది అన్నట్టు. మరి మానవుని యొక్క నేత్రం బరువు తీసుకున్నట్టయితే, నేత్రం బరువు తీసుకుంటే 7.9 గ్రామ్స్ లేదా 7.4 గ్రామ్స్ అనేటువంటి ఉంటది అండి. 7.4 గ్రామ్స్ అనేటువంటిది ఉంటుంది. నేత్రం యొక్క బరువు ఎంత అంటే 7.4 గ్రామ్స్ అనేటువంటిది ఉండడం జరుగుతుంది అన్నట్టు. మరి మానవుల్లో నేత్రం తీసుకున్నట్టయితే మనకు మానవులో మనకు కనిపించే నేత్రం అర్థం 1/6 మాత్రమే కనిపిస్తుందండి. అంటే కొద్ది భాగం మాత్రమే కనిపిస్తుంది. ఎక్కువ భాగం మనకు నేత్ర గుళికలో నేత్ర గోళం అనేటువంటిది అమరి ఉంటుంది అన్నట్టు. అంటే ఇక్కడ 1/6 మాత్రమే కనిపిస్తుంది, ఎక్కువ భాగం కనిపించదు. ఎక్కువ భాగం ఎక్కడ ఉంటుందంటే నేత్ర గుళికలో మనకి ఎక్కువ భాగం అమరి ఉంటే నేత్ర గుళికలో కనిపించే భాగం మాత్రం మనకు 1/6 మాత్రమే కనిపిస్తుంది అన్నట్టు. మరి నేత్ర గుళికలో తీసుకున్నట్టయితే నేత్ర గుళికలో మనకి ఏమరి ఉంటుంది అంటే నేత్ర గోళం అనేటువంటిది అమరి ఉండడం అనేటువంటిది జరుగుతుంది అన్నట్టు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది నేత్ర గుళిక అయితే దీనిలో మనకు నేత్రం అనేటువంటిది అమరి ఉండడం అనేటువంటిది జరుగుతుంది అన్నట్టు. ఇది నేత్ర గుళిక అంటారు. దీనిలో నేత్ర గోళం, నేత్ర గోళం అంటే ఇక్కడ నేత్రంగా పేర్కొనడం అనేటువంటిది జరుగుతుంది అన్నట్టు. నేత్ర గుళికలో నేత్ర గోళం అనేటువంటిది అమరి ఉంటుంది అన్నట్టు. మరి నేత్రగోళం తీసుకుంటే ఈ నేత్రగోళాన్ని ఆవరిస్తూ రక్షిస్తూ ఉండేటువంటి నిర్మాణాలు ఉంటాయి. ఇవి మనం ముఖ్యంగా తీసుకున్నట్టయితే కను బొమ్మలు కానివ్వండి, అదేవిధంగా కను రెప్పలు కానివ్వండి, అదేవిధంగా కంటి పక్ష్మాలు కానివ్వండి, కను బొమ్మలు కానీ, కను రెప్పలు కానీ, కంటి పక్ష్మాలు కానివ్వండి, అదేవిధంగా తీసుకున్నట్టయితే మనకు నేత్రంలో ఉండేటువంటి అశ్రు గ్రంథులు కానివ్వండి, లేదా అశ్రు గ్రంథుల నుంచి ఉత్పత్తి అయ్యేవే అశ్రువులు కానివ్వండి. ఇవి దుమ్ము ధూళి నుండి దుమ్ము కావచ్చు, ధూళి కావచ్చు, సూక్ష్మజీవుల నుండి కావచ్చు మనకు నేత్రాన్ని రక్షిస్తూ ఉండేటువంటి ఏంటి అంటే కనుబొమ్మలు కానీ, కనురెప్పలు కానీ, కంటి పక్ష్మాలు కానీ, అశ్రు గ్రంథులు కానీ ఇవి మనకు ఈ యొక్క దుమ్ము ధూళి సూక్ష్మజీవుల నుండి సంరక్షించమనేటువంటి జరుగుతుంది. అదేవిధంగా మనకు అశ్రు గ్రంథులు తీసుకుంటే నేత్రంలో అశ్రు గ్రంథులు అనేటువంటివి ఉంటాయి, లాక్రిమల్ గ్లాండ్స్ అంటారు. ఈ అశ్రు గ్రంథులు అనేటువంటిది మనకు అశ్రువులను ఉత్పత్తి చేయడం అనేటువంటి జరుగుతుంది, అంటే కన్నీళ్లను ఉత్పత్తి చేయడం జరుగుతుంది. మరి ఈ అశ్రువులలో ఏముంటదంటే లైసోజైమ్ అనేటువంటి మనకు పదార్థం అనేటువంటి ఉంటుంది. ఈ లైసోజైమ్ అనేటువంటి ఏం చేస్తుందంటే ఇక్కడ మనకు నేత్రంలోకి ప్రవేశించినటువంటి సూక్ష్మ జీవులను సంహరించేటువంటిది ఏది అంటే లైసోజైమ్. అంటే అశ్రువులలో లైసోజైమ్ అనేటువంటి ఎంజైమ్ ఉంటుంది. ఈ లైసోజైమ్ అనేటువంటి ఏం చేస్తుందంటే సూక్ష్మజీవుల్ని సంహరించి నేత్రాన్ని కాపాడడం జరుగుతుంది. అంతేకాకుండా
ఈ అశ్రువులు అనేటువంటి ఎల్లప్పుడూ కూడా నేత్రాన్ని తేమగా ఉంచడం అనేటువంటిది జరుగుతుంది. తేమగా ఉంచి కంటిలో ప్రవేశం దుమ్ముదులు తీసివేయడమే కాకుండా సూక్ష్మజీవులను సంహరించడంలో తోడ్పడుతూ ఉండడం అనేటువంటి జరుగుతుంది. అంటే నేత్రగోళాన్ని ఆవరిస్తూ రక్షిస్తూ ఉండేటువంటి నిర్మాణాలు ఇవిగా చెప్పుకోవడం అనేటువంటిది జరుగుతుంది అని. మరి నేత్రగోళం యొక్క నిర్మాణం తీసుకున్నట్టయితే నేత్రగోళం యొక్క నిర్మాణం తీసుకుందాం. నేత్రగోళం, ఈ నేత్రగోళం యొక్క నిర్మాణంలో మనకి ఏమేమి ఉంటాయి అంటే ఇక్కడ నేత్రగోళంలో మనం తీసుకుంటే ఇక్కడ నేత్రం యొక్క పటం తీసుకుంటే ఇక్కడ ఇది నేత్రగోళం అండి. ఈ నేత్రగోళంలో మనం 3 భాగాలు ఉంటాయి. ఒకటి తంతు పటలము అని, రెండో తీసుకున్నట్టయితే ప్రసరణ పటలం అని, మూడో తీసుకున్నట్టయితే నాడీ పటలం అనేటువంటి భాగాలు ఉంటాయి. ఒకటి ఏమిటంటే 3 భాగాలు అనేటువంటివి ఉంటాయి, 3 పార్ట్స్. తంతు పటలం ఫైబ్రస్ ట్యూనిక్ అంటారు ఇంగ్లీష్ లో తీసుకున్నట్టయితే. అదే విధంగా ప్రసరణ పటలం అనేటువంటిది రెండోది ఉంటది. మూడోది నాడీ పటలం అనేటువంటి 3 భాగాలు ఉంటాయి. నాడీ పటలం అన్నా రెటీనా అన్నా కూడా మనకు నాడీ పటలము అనేటువంటి ముఖ్యంగా ఇంటర్మీడియట్ పర్పస్ లో తీసుకుంటే నాడీ పటలం అని పేర్కొనడం జరుగుతుంది. లేదా మనకు తీసుకున్నట్టయితే ఇక్కడ రెటీనా అని కూడా పిలవడం అనేటువంటి జరుగుతుంది అని. దాంట్లో ఫస్ట్ వన్ తీసుకున్నట్టయితే తంతు పటలం అని. తంతు పటలం అంటే నేత్రాన్ని ఆవరిస్తూ వెలుపలి వైపు ఉన్నటువంటి పటలమే వెలుపలి తంతు పటలము అంటారు. నేత్రాన్ని ఆవరిస్తూ వెలుపలి వైపున ఉండేటువంటి ఈ యొక్క వెలుపలి వైపున ఉండేటువంటి దాన్ని ఏమంటారంటే ఇక్కడ మనకు తంతు పటలము అని పిలుస్తారు అన్నట్టు. ఇదంతా కూడా మనకు తంతు పటలంగానే పేర్కోవడం అనేటువంటి జరుగుతుంది అన్నట్టు. ఇది తంతు పటలము అంటారు. మరి ఈ తంతు పటలం 3 భాగాలు అనుకున్నాం. వెలుపలి తంతు పటలం, మధ్య ప్రసరణ పటలం, మూడోది నాడీ పటలం అనేటువంటి నిర్మాణాలు అనేటువంటి ఉన్నాయి. దానిలో ఫస్ట్ వన్ తీసుకున్నట్టయితే తంతు పటలము, వెలుపలి తంతు పటలం. ఇది నేత్రంలో ఉండేటువంటి వెలుపలి పొర. నేత్రాన్ని ఆవరిస్తూ 3 పొరలు ఉన్నాయని చెప్పుకున్నాం. దానిలో మొదటి తంతు పటలము అంటారు. ఫైబ్రస్ ట్యూనిక్ గా పేర్కొనడం అనేటువంటి జరుగుతుంది అన్నట్టు. ఈ తంతు పటలంలో మనకు తీసుకున్నట్టయితే 2 భాగాలు ఉంటాయి. ఒకటి శుక్ల పటలము అని, రెండవది దృఢస్థరము అని అంటారు. దాంట్లో ఏవే భాగాలు తంతు పటలంలో శుక్ల పటలము ఉంటది, రెండోది తీసుకున్నట్టయితే దృఢస్థరం అనేటువంటి భాగాలు అనేటువంటి ఉండడం జరుగుతుంది. దాంట్లో మనం తీసుకున్నట్టయితే మరి ఈ భాగాన్ని ఏమని పిలుస్తున్నారంటే శుక్ల పటలము అంటారు. అంటే ఇక్కడ తంతు పటలంలో 2 భాగాలు. ఇది శుక్ల పటలం. ఇదొకటి తీసుకున్నట్టు దృఢస్థరం అనేటువంటిది రెండో పార్ట్. ఇదేంటంటే మొదటి పార్ట్. తంతు పటలంలో శుక్ల పటలం అంటే ఈ యొక్క వెలుపలి పొర అనేటువంటి ముందుకు ప్రయాణించి ఏర్పరిచేటువంటి నిర్మాణాన్నే శుక్ల పటలము అంటారు. దీన్ని ఏమని పిలుస్తున్నారంటే ఇదంతా కూడా శుక్ల పటలంగా పేర్కొనడం అనేటువంటి జరుగుతుంది. ఇలా మనకి ఇలా కనిపించేటువంటిది అంతా కూడా శుక్ల పటలంగా పేర్కొనడం అనేటువంటి జరుగుతుంది అని శుక్ల పటలము అంటారు. ఈ శుక్ల పటలం అనేటువంటిది రక్తనాళ రహిత పారదర్శక పొర. ఈ యొక్క తంతు పటలం యొక్క ముందు భాగం ప్రయాణించి ఏర్పరిచే నిర్మాణాన్ని శుక్ల పటలం అంటారు. ఈ శుక్ల పటలం అనేటువంటి రక్తనాళ రహిత పారదర్శక పొర అనేటువంటి శుక్ల పటలము అన్నట్టు. ఈ శుక్ల పటలం అనేటువంటి సాధారణంగా మనకు కన్ను దానం చేసేటువంటి వాళ్ళల్లో మనకు తీసుకునేటువంటిది ఏది అంటే శుక్ల పటలం అంటే ఒక పళ్ళు చని పొర. ఈ శుక్ల పటలాన్ని చనిపోయినటువంటి 6 నుండి 8 గంటల లోపల సేకరించాలి. 6 నుంచి 8 గంటల లోపల సేకరించి ఐ బ్యాంక్ లో నిల్వ చేసి మనకు అవసరమైన వారికి శుక్ల పటలాన్ని మనకు అందించడం అనేటువంటిది జరుగుతుంది. అది శుక్ల పటలం తీసుకుంటే. మరి ఈ శుక్ల పటలం ఈ నుంచి ఈ భాగం అంతా కూడా దృఢస్థరము అంటారు. ఈ నుంచి మనకి ఈ భాగం నుంచి మనకి ఇదంతా కూడా ఏది అంటే మనకు ఈ భాగాన్ని ఏమంటారంటే దృఢస్థరము అంటారు. ఏమంటారు? దృఢస్థరంగా పేర్కోవడం అనేటువంటిది జరుగుతుంది అన్నట్టు. మనకు దృఢస్థరంగా పేర్కోవడం ఇలా కనిపించేటువంటిది మనకు తీసుకున్నట్టయితే దృఢస్థరంగా పేర్కోవడం అనేటువంటిది జరుగుతుంది అన్నట్టు. నెక్స్ట్ మనం తీసుకున్నట్టయితే ఇక్కడ మనకు దృఢస్థరం అనేటువంటిది తీసుకుంటే ఇది దృఢస్థరం అని అంటే వెనుక వైపు పరాంతం వైపు ప్రయాణిస్తే ఏర్పరిచే నిర్మాణం దృఢస్థరం, పూర్వాంతం వైపు ప్రయాణించే నిర్మాణాన్ని శుక్ల పటలంగా పేర్కొనడం అనేటువంటి జరుగుతుంది అన్నట్టు. మరి దృఢస్థరం అనేటువంటిది తీసుకున్నట్టయితే ఈ దృఢస్థరం అనేటువంటిది మనకు దృఢస్థరం అనేటువంటిది తెల్లని పొర అంటే సాగే లక్షణాన్ని కలిగి ఉండనటువంటి గట్టి దృఢంగా ఉండేటువంటి
తంతుయుతంగా ఉండేటువంటి పొర ఏది అంటే దృఢస్థరం. అది తెలుపు రంగులో ఉండేటువంటి పొర. మరి ఈ యొక్క శుక్లపటలం అనేటువంటిది దృఢస్థరంతో కలిసే దగ్గర ఏర్పరిచే కుల్య ఉంటది. మనకు ఈ కుల్యను ఏమంటారంటే స్లేమ్ కుల్య అంట. స్లేమ్ కుల్య లేదా సిరాపోటల కుల్య అని కూడా పిలుస్తూ ఉంటారు, లేదా ఇంగ్లీష్ లో అయితే స్లేమ్ కుల్య. దేని కలిసే ప్రాంతంలో దృఢస్థరం శుక్లపటలంతో కలిసే దగ్గర ఉండే కుల్యనే స్లేమ్ కుల్యగా పేర్కొనడం అనేటువంటి జరుగుతుంది అన్నట్టు. మరి అది స్లేమ్ కుల్య. ఈ దృఢస్థరం అనేటువంటిది ఏం చేస్తుంది అంటే నేత్రగోళాన్ని కప్పి రక్షిస్తూ ఉంటది. ఒక దృఢంగా ఉంటూ ఒక నేత్రగోళ ఆకారాన్ని కాపాడేటువంటి నిర్మాణం ఏది అంటే ఈ దృఢస్థరంగా పేర్కొనడం అనేటువంటి జరుగుతుంది అన్నట్టు. అది దృఢస్థరం తీసుకుంటుంది.